వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పడినాడు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్ర రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సో ఏంటి సామాన్యుడు హైదరాబాద్లో సొంత ఇంటి కళని నెరవేర్చుకోవడం ఇంకా కష్టమేనా? అంటే ఇప్పుడు గోకాపేట కావచ్చు, గచ్చిబౌలి, నియోపోలిస్ ఇక్కడ చూసామంటే సామాన్యుడి కళల్లో కూడా ఊహించలేని రేట్లు అయితే అక్కడ ఉన్నాయి. సో కానీ ఏదన్నా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం అక్కడ కొనగలరు. కానీ సామాన్యులు అలాంటి ప్లేస్లో ఇది కాకుండా వేరే ప్లేస్లో పడాలంటే ఇంకా ఫ్యూచర్లో ఇంతలా డెవలప్ అయ్యే ప్లేస్లు ఎక్కడ ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? రైట్ అండి, ఇది కరెక్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ చూడండి, ఒకప్పుడు గచ్చిబౌలి కానీ నానక్రామ్గూడ కానీ మీరు చెప్పిన ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్స్ దగ్గర కోకాపేట ఒకప్పుడు 6,500 7,000కి దొరికేవండి. అప్పుడు కొత్తగా అవి ఎలివేట్ అవుతున్నాయి మార్కెట్లో. కోకాపేట అంటే కొంచెం దూరం అనే ఉద్దేశంతో చాలామంది పర్లేదు తీసుకోవచ్చు ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేసి అప్పట్లో 6,500 7,000 ఆ రేంజ్లో కొన్నారండి. కానీ ఈరోజు కామన్ మ్యాన్ కొనలేని పరిస్థితి, కళ్ళ కూడా ఊహించలేని పరిస్థితి. ఎందుకంటే చూడండి, 3 బెడ్రూమే దాదాపుగా 2.3 crores పైన ఉన్నదండి. ఒక 3 bedroom ఫ్లాట్ కొనాలి అంటే ఈ మనం అనుకున్న లొకేషన్ కోకాపేట కానీ గచ్చిబౌలి కానీ 2.3 crores ఉందండి. సో ఒక కామన్ మ్యాన్ 3 bedroomకి అఫోర్డ్ చేయగలడు అంటే అట్లీస్ట్ 1,20,00,000 లోపల పెట్టగలడు. దాని మించి ఇన్వెస్ట్ చేయలేడు కామన్ మ్యాన్. సో నెక్స్ట్ కోకాపేటగా ఎలివేట్ అవుతున్న కొన్ని లొకేషన్స్ ఉన్నాయండి. అవి ఎక్కడ అంటే అక్కడ సెడ్జెస్ కూడా వస్తున్నాయి, ఐటీ సెడ్జెస్ వస్తున్నాయి, ప్లస్ హ్యూజ్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్స్ వస్తున్నాయండి. నెక్స్ట్ కోకాపేట ఎక్కడంటే ఇప్పుడు రాజేందర్ నగర్ అండి. రాజేందర్ నగర్, బద్వేల్, ఈ 2 లొకేషన్స్ కూడా ఫ్యూచర్ కోకాపేట అవ్వబోతున్నాయండి. ఆల్రెడీ మన కొల్లూరు ఒక 2 years బ్యాక్ అనుకున్నాం మనం నెక్స్ట్ కోకాపేటలో డెవలప్ అవ్వబోతుందని. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మొదలైపోయి రేట్లు బాగా పెంచేశారు. సో ఈరోజు ఈ కోకాపేట లాంటి ఇన్ఫ్లుయెన్స్డ్ లొకేషన్ ఎక్కడ ఉందంటే రాజేందర్ నగర్ అండి. రాజేందర్ నగర్, బద్వేల్. నాకు తెలిసి ఇండియాలో టాప్ 5 కంపెనీస్ ఇక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారండి. టాప్ 5 కంపెనీస్ అంటే గోద్రేజ్ అవ్వచ్చు, ప్రెస్టీజ్ అవ్వచ్చు. టాప్ 5 హైదరాబాద్ కంపెనీస్ కూడా ఇక్కడ ఎక్వైర్ చేసుకున్నారండి. ఇది ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ రంగంలోకి వస్తున్నారని విన్నామండి. ఇంకా లాంచ్ వస్తున్నారండి. ఆల్రెడీ అరవిందం అని చూసాం. సో ఈ టాప్ 5 కంపెనీస్ ఇండియాకి కానీ, టాప్ 5 కంపెనీస్ హైదరాబాద్ కానీ ఇప్పుడు లేవు. ఇక్కడ ల్యాండ్స్ లేవండి. కోకాపేటలో ఈరోజు నేను ఒక ల్యాండ్ కొందామన్నా గవర్నమెంట్ దగ్గర కూడా ఆప్షన్ చేయడానికి ల్యాండ్స్ లేవండి. ఆల్రెడీ క్లోజ్. ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతున్నాయి. ఈరోజు కోకాపేటలో కొనాలి, నియోపోలిస్లో కొనాలంటే 10,000 రూపాయలు ఉందండి స్క్వేర్ ఫీట్. ఈరోజు ఒక అపార్ట్మెంట్ 10,000 ఉందండి. 2 bedrooms ఇక్కడ కాన్సెప్ట్ అనేది లేదు కోకాపేటలో. ఎందుకంటే బిల్డర్స్ రిస్క్ తీసుకోవట్లేదు. ఎందుకంటే రేట్స్ పెరిగాయి. ఇప్పుడు 60, 70, 80 కోట్లు పెట్టి కొన్న ల్యాండ్స్ 2 bedroom ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళు ఆ వాల్యూ ఉండదు, ఆ ప్రాజెక్ట్ వాల్యూ ఉండదు. సో 3, 4 and 5 BHKs కడుతున్నారు. ఈవెన్ ఈ కోకాపేటలో నేను చూశానండి 10,000 SFT ఫ్లాట్స్ కడుతున్నారు. 10,000 SFT, ఎస్. అంటే 12 కోట్లు ఫ్లాట్ అండి కోకాపేటలో. చేస్తున్నారు కాబట్టి కడుతున్నారు కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని ఇప్పుడు లాస్ట్ టైం మీకు డిస్కస్ అయినట్టుంది, గోడ్రేజ్ గ్రూప్ వాళ్ళు కోకాపేటలో ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారండి. లాంచ్ చేసిన 1 weekలో 60% యూనిట్స్ అమ్మేశారండి. పోనీ తక్కువ రేట్ అంటే తక్కువ రేటు కూడా కాదు. 2.7 crores, 2.8 crores నుంచి స్టార్ట్ అండి వాళ్ళు. 60% యూనిట్స్ 1 weekలో అమ్మారండి గోడ్రేజ్ గ్రూప్. ఇట్స్ నాట్ ఎ జోక్. ఎఫర్ట్ చేస్తున్నారు, పబ్లిక్ ఆర్ ఎఫర్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు భయపడ్డారు, లాస్ట్ 1.5 year కొంచెం కొనకుండా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మార్కెట్లోకి వస్తున్నారు కొందామని. సో లెట్ us టాక్ అబౌట్ కామన్ మ్యాన్. ఒక కామన్ మ్యాను కోకాపేటలో ఎఫర్ట్ చేయలేడు, కానీ ఒక కామన్ మ్యాన్ రాజేంద్ర నగర్లో ఎఫర్ట్ చేయగలడండి. ఒక కామన్ మ్యాన్ బద్వేల్లో ఎఫర్ట్ చేయగలడండి. ఈరోజు ఈ రాజేంద్ర నగర్, బద్వేల్లోని పెద్ద గ్రూప్స్, కేటగిరీ బి కూడా కాదు, కేటగిరీ ఏ బిల్డర్స్ దాదాపుగా 7-8 ప్రాజెక్ట్స్ రాబోతున్నాయండి. విల్లా కాదండి, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్. సో హైరైజ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి, గేటెడ్ కమ్యూనిటీ, అల్ట్రా లగ్జరీ ఫ్లాట్స్ వస్తున్నాయండి. ఇప్పుడు చూడండి, అదే అల్ట్రా లగ్జరీ ఫ్లాట్ కోకాపేటలో కొంటే 11,000. అదే అల్ట్రా లగ్జరీ ఫ్లాట్ రాజేంద్ర నగర్లో కొనాలంటే, బద్వేల్లో కొనాలంటే
7,200 నుంచి 7,500 ఉందండి స్క్వేర్ ఫీట్. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 7,500 అనుకుందామండి. సో 7,500 ఈరోజు నేను ఒక 2 బెడ్రూమ్ కొందాం అనుకుంటే, 3 బెడ్రూమ్ కొందాం అనుకుంటే ఒక 1,500 SFT, 1,600 SFT అయితే మినిమం ఉంటుంది కదండి. సో 1,500 SFT ఒక 3 BHK 7,000 రూపీస్ లేదా 7,500కి నేను కొంటున్నానంటే దాదాపు 1.2 crores ఒక ఫ్లాట్ వచ్చేస్తుందండి, విచ్ ఈస్ అఫోర్డబుల్ ప్రైస్ ఒక కామన్ మ్యాన్ కొనగలడు. సో ఇదే లొకేషన్స్ ఈ రాజేందర్ నగర్, బొద్దువేలు నెక్స్ట్ 5 years తర్వాత ఇదే ఫ్లాట్ కొనాలంటే మనం 2.2 crores 2.3 crores పెట్టాలి. ఎందుకంటే అక్కడ కూడా ల్యాండ్స్ అయిపోతాయండి, గవర్నమెంట్ ఆప్షన్స్లో కొన్న ల్యాండ్స్ అవి. ప్లస్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది. ఎలా బాగుంటుంది అంటే శంషాబాద్కి 15 minutes, రాజేంద్ర నగర్ కానీ బద్వేల్ కానీ 2 కనెక్టివిటీస్ ఉన్నాయండి. ఎయిదర్ ORR నుంచి వెళ్ళొచ్చు లేదా PV నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే నుంచి కూడా వెళ్ళొచ్చు. సో 2 కనెక్టివిటీస్ ఉన్నాయి. ఇది కాకుండా మన సిటీకి గచ్చిబౌలికి 15 minutes వచ్చేస్తారండి. రాజేంద్ర నగర్ నుంచి గచ్చిబౌలి రావాలంటే 15 minutes, ట్రాఫిక్ ఉండదు, ఏమీ ఉండదండి. సో అందుకే ఫ్యూచర్ హ్యాపెనింగ్ ప్లేస్ అది. ఎందుకంటే త్వరగా రీచ్ అవ్వచ్చు, గ్రీనరీ ఉన్న లొకేషన్ అండి, మంచి లేక్స్ ఉన్న లొకేషను, ఈకో సిస్టమ్ మెయింటైన్ అవుతున్న లొకేషన్స్ అండి ఇవి. ఇది కాకుండా ఇవంతా కాస్మోపాలిటన్ రీజన్ అవుతుందండి. ఎందుకంటే కాస్మోపాలిటన్ రీజన్ అవుతుందంటే అన్ని స్టేట్స్ నుంచి ఇక్కడ ఉంటారండి, అన్ని రిలీజన్ వాళ్ళు ఇక్కడ ఉంటారండి. హిందూ కానీ, ముస్లిం కానీ, సిక్ కానీ, క్రిస్టియన్స్ కానీ, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, ఈస్ట్ ఇండియన్స్, వెస్ట్, కాస్మోపాలిటన్ అన్ని రకాల పీపుల్ ఉంటే దాన్ని కాస్మోపాలిటన్ అంటారండి. ఇది కాస్మోపాలిటన్ రీజన్ అవబోతుంది రాజేందర్ నగర్ అండ్ బద్వేల్. ఎస్, ప్లస్ కనెక్టివిటీ. గచ్చిబౌలి ఇప్పుడు సపోజ్ హైటెక్ సిటీలో వర్క్ చేస్తున్నారు, రాజేంద్ర నగర్ నుంచి 20 minutes రీచ్ అయిపోతారు. అంత మంచి ప్లేస్ పెట్టుకుని అందరూ ఎందుకు ఇటువైపే చూస్తారు? ఎటువైపు చూస్తున్నారు? నియోపోలిస్, కోకాపేట, గచ్చిబౌలి చూస్తున్నారని చూడండి. అదే అంటున్నాను మీకు, ఈ రోజు నియోపోలిస్ అండి, కోకాపేట, కానీ ఒకప్పుడు నియోపోలిస్, కోకాపేట నథింగ్. మూవీ టవర్స్ కట్టారు కొత్తగా, నాకు బాగా గుర్తండి. అది ఎంత కమ్మారు? ఒక్కటే ఉండేది అక్కడ మూవీ టవర్స్, ఒకటి చుట్టూ. ఎంత కొనాలనుకుంటున్నారు మూవీ టవర్స్? 40 లక్షలు, 45, 50 లక్షలు కొన్నారు. 3 bedroom. ఎస్, కానీ ఈ రోజు రీసేల్ ఈజీగా 1.5 వెళ్తుంది, కోటి రూపాయలకి వెళ్తుంది. సో అది డిఫరెన్స్ అండి. ఒకప్పుడు అక్కడ ఏమీ లేదు, ఒక మూవీ టవర్సే ఉంది, ఆ రేట్కి అమ్మారు. ఈ రోజు మూవీ టవర్స్ ప్లేస్ పక్కన ఎంత కడుతున్నారండి? 11,000. చాలా మంది కూడా అనుకున్నాం, ఏంటి కొండలో తీసుకొని వచ్చి కట్టాడు ఇంత పెద్ద అపార్ట్మెంట్, ఇక్కడ ఎలా ఉంటారు, సెక్యూరిటీ ఏంటి అనేది కూడా మేము చాలాసార్లు ఆ రూట్లో వెళ్ళినప్పుడు అనుకున్నారు. ఆ శంకర్పల్లి వెళ్ళే రోడ్డు అదే, అప్పటి నుంచి మనం షార్ట్ కట్లో వెళ్ళేవాళ్ళం. అవును. సో ఈరోజు చూడండి, హాట్ లొకేషన్, కాస్ట్లీ లొకేషన్, అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్స్ వస్తున్నాయి అక్కడ. కామన్ మ్యాన్ ఎఫర్ట్ చేయలేడు, కామన్ బిల్డర్ కూడా ఎఫర్ట్ చేయలేడండి. కేటగిరీ ఏ బిల్డర్స్ మాత్రమే ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారు, కన్స్ట్రక్షన్ చేస్తారు. అటువంటి లొకేషన్ ఈరోజు రాజేంద్ర నగర్ అండ్ బద్వేల్. డిస్కస్ చేసే టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా అడ్వైస్ కానీ మీరు తీసుకుందాం అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా మీరు నాకు సోషల్ మీడియా పేజెస్లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అండి. నాకు ఫేస్బుక్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ నా పేజెస్ ఉన్నాయండి. హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్, అదేవిధంగా ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్, దాంట్లో కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. సో థ్యాంక్ యూ అండి. నా పేరు రవిచందన్. వన్స్ అగైన్ నా మొబైల్ నెంబర్ 9581011143. నమస్తే అండి.